ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? ఓట్స్ డ్రై ఫ్రూట్ హల్వా. ఓట్స్ డ్రై ఫ్రూట్స్ హల్వా. ఎస్. ఓట్స్ ఫైబర్, ఆరోగ్యానికి మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఓట్స్ అంటే కాస్త ఓట్స్ అనుకునే వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇలా స్వీట్ రూపంలో కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసుకున్నా బాగుంటుంది పిల్లలకి. అంటే పిల్లలకి మెయిన్ ఏంటంటే ఓట్స్ అనగానే కొంచెం మొహం ఎది చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా స్వీట్ రూపంలో మనం పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, మరి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ పొడి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. ఓకే అండి, మరి హల్వాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా దీంట్లో. సో మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించేసిన వేసుకుంటున్నాం దీంట్లో. అలాగే కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం ఈ రెండింటిని కలిపేసి పౌడర్ లా కూడా చేసుకున్నాం. సో ఇది కూడా వాడుతున్నాం, అంటే మనకు టోటల్ గా దాంట్లో మిక్స్ అయిపోతుంది. సో కొంచెం పలుకులుగా కొద్దిగా ఆ పౌడర్ లా టేస్ట్ అంతా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. సో ముందుగా పలుకులు మనం వేయించేసుకున్నామండి. ఓకే. దీంట్లో జీడిపప్పు, బాదం, కిస్మిస్ అండి. సో కావాల్సితే పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఓకే. సో దీంట్లోనే ఓట్స్ కూడా కొద్దిగా వేయించుకుందామండి. నేతలు వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఎలాగో మనకి ఇవన్నీ వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఈ ఓట్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అవునండి. సో ఇప్పుడు మనము ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాం కదా రాజు గారు. అవునండి. సో కావాలంటే మనం స్వీట్నెస్ కి ఏమైనా మార్చుకోవచ్చా? బెల్లం వాడుకోవచ్చు, కొంచెం అంటే హెల్దీగా కావాలి అనుకునే వాళ్ళు బెల్లం వాడుకోవచ్చు. సో మనం కావాలంటే ఆ ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకోవచ్చేమో కదా స్వీట్నెస్ కి. చేసేసుకోవచ్చు అండి. లేదా మన ఇంట్లోనే కొంచెం అంటే ఖర్జూరాలు ఉన్నాయనుకుంటే కొద్దిగా ఉడికిచ్చేసి అలా కూడా మనం పేస్ట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం అంటే హనీతో కూడా తీసుకోవచ్చు. అంటే ఇది మొత్తం చేసిన తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం హనీ పైన చేసుకొని మిక్స్ చేసేసిన ఆ స్వీట్నింగ్ కొంచెం లైట్ గా ఉంటుంది. సో అది కూడా బాగానే ఉంటుంది. సో అంటే ఇదంతా కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉండి కొద్దిగా షుగర్ అది అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయాలి. వాళ్ళకి ఆ 3 చాయిస్ ఆప్షన్స్ లలో ఏదైనా ఒకటి తీసేసుకోవచ్చు. ఇది కొంచెం వేగాలండి. ఓకే. ఓకే, మరి ఇక్కడ రాజు గారు ఓట్స్ వేయించుతుంటారండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. ఎందుకంటే ఇందులో ఐరన్, పీచు అన్నీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను మన ఆహారంలో భాగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కానీ మనం మిగతా వెజిటబుల్స్ లాగా వారానికి సరిపడా ఆకుకూరను స్టోర్ చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి తాజాగా ఉన్న ఆకుకూరను కొనుక్కుని వాడుకోవడమే ఉత్తమం. లేదంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు పోయే అవకాశం ఉంది. చిట్కా చూసేస్తారు కదా. సో మంచి నేతి వాసన వస్తుంది రాజు గారు. ఓట్స్ అన్ని కూడా చక్కగా వేగాయి. పాలు. ఓకే. సో రెగ్యులర్ గా ఓట్స్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి బ్రేక్ఫాస్ట్ లో అలాగా. సో ఈ మధ్య చాలా మంది కూడా బ్రేక్ఫాస్ట్ లో కంపల్సరీ డైట్ లో ఖచ్చితంగా పెట్టుకుంటారు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఈ కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ ఇట్లాంటివన్నీ కూడా తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వస్తున్నాయి కదా ఇవి కూడా. అవునండి. సో అలా రెగ్యులర్ గా తిని కొంచెం ఏమైనా బోర్ కొట్టినప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి ఇలాంటి స్వీట్స్ ఏమైనా చేస్తే బాగుంటుంది. తినే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది, రెగ్యులర్ గా కొంచెం భిన్నంగా ఉన్నట్టుగా. అవును. సో పాలు అనేది మనం చూసుకొని వేసుకోవచ్చు అండి. సో కొద్దిగా యాలకుల పొడి. సో ఇవి అంటే మనం మామూలుగా చేసేటప్పుడు మనకు మార్కెట్ లో దొరికే ఆ ఫ్లేవర్సే కాకుండా సీజనల్ గా దొరికే మనం ఫ్రూట్స్ ను కూడా యాడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. అంటే సర్వ్ చేసే ఎప్పుడైనా కొన్ని ముక్కలుగా లేదా కొన్ని కొంచెం పేస్ట్ లా చేసేసుకుని యాడ్ చేసుకున్నా మొత్తం ఆ టేస్ట్ లో వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు పంచదార సరిపడా, సో అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఓట్స్ ఏంటంటే మనకు కొంచెం చల్లబడితే అది కొంచెం గట్టి పడుతుంది.
కాబట్టి వేడివేడిగా తినే వాళ్ళు కొంచెం వేడిగా తినొచ్చు, చల్లగా పరచుకోవాలనుకున్నప్పుడు కొంచెం డెజర్ట్ టైప్ లో కూడా పెట్టేసుకోవచ్చు కదా, పెట్టేసుకోవచ్చు. కాస్త వీటిని మనం బర్ఫీలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో సేమ్ రెసిపీ చేసుకుని డిఫరెంట్ గా మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే కొంచెం మనం చల్లగా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మిల్క్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే సో అది చల్లబడ్డ తర్వాత కూడా కొంచెం లైట్ మనకు కావాల్సిన ఆ స్టేజ్ లో లిక్విడ్ స్టేజ్ లో లైట్ గా ఉంటుంది. సో మరి అంటే వేడిగా తిన్నప్పుడు స్టేజ్ లోనే మనం వేసేసుకుంటే చల్లబడ్డ తర్వాత ఏంటంటే గట్టి పడిపోతుంది, ముద్దలా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. ఓట్స్ లో ఉన్న అది కొంచెం అంటే జిగురు ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా ఇది అవుతుంది. కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను, అలాగే పచ్చికోవా. సో ఇది వాళ్ళ చాయిస్, అంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. యమ్మీగా ఉండాలి అనుకుంటే క్యాలరీస్ అవి అన్ని అనుకున్నప్పుడు ఇది లేకుండా అయినా చేసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే. కొంచెం ఇలా దూరగా వేస్తే మనకి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది అండి, టేస్ట్ బాగుంటుంది ఓట్స్ కి. ఓకే. సో ఫైనల్ గా ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్. మంచి కలర్ వచ్చింది కదా, రెడీ అండి. ఓకే. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో పైనండి ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాయి. ఓకే. యమ్మీ ఓట్స్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ. సో మరి వేడివేడిగా హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కార్వింగ్ చూసేద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు? దోసకాయతో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. స్కిన్ మీద ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ వీటిని కొంచెం స్లిట్ ఇచ్చేసి ఓపెన్ చేసుకుంటాం. సో కొంచెం డీప్గా. ఓకే. సో వీటిని ఇలా స్లిట్స్ చేసేసుకోవాలి. సో పెటల్స్లో కొంచెం చిన్న వేరియేషన్ అనేది వస్తుంది. సో కొంచెం డార్క్ కలర్లో ఉంటే మనకి బాగా కనిపిస్తుందండి. సో ఈ కటింగ్ చేసినప్పుడు మధ్యలో కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా ఫ్లెష్ అనేది. సో వాటర్లో వేస్తే ఇంకొంచెం ఇది బెండ్ అయిపోతుంది మనకి బ్యాక్ సైడ్. సో లుక్ అప్పుడు ఇంకొంచెం బాగా వస్తుంది. ఓకే. ఓకే ఓకే అండి. మరి వేడివేడిగా హల్వా రెడీగా ఉంది కదా, ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఓట్స్ వేసి వేయించాలి. దీనిలో పాలు, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, జీడిపప్పు పొడి, కోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఓట్స్ డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ. ఓకే అండి. మరి హల్వా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. అలా తరగలుగా తగులుతూ బాగుంది. అంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా మనం వేయించుకుంటే కొంచెం ఆ తరకలు తెలుస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అండ్ వేయించినందుకు అనుకుంటా టేస్ట్ చాలా బాగుంది. అంటే యూజువల్ గా ఓట్స్ జస్ట్ అట్లా తీసి వేసేసుకుని తినేస్తూ ఉంటాం కదా, కొంచెం ఇలా వేయించుకోవడం వల్ల కూడా కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. మామూలుగా రవ్వతో ఉప్మా చేసేప్పుడు కొద్దిమంది అలా పచ్చిది వేసేస్తారు, కొద్దిమంది రవ్వను వేయించుకొని చేస్తారు. సో టేస్ట్ రెండింటి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకుంటాం. నేతిలో కూడా వేయించాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుంది. స్వీట్ అయ్యేసరికి బాగుంది రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది. అండ్ స్వీట్ ఆప్షన్స్ మనం ఇందాక ఎలాగో చెప్పాం కాబట్టి అవి కూడా ట్రై చేస్తే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనం చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బిస్కెట్స్ కానీ, మరమరాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి గాలి తగిలే చోట కనుక ఉంచినట్లయితే బాగా మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి కరకరలాడుతూ ఉండాలి అంటే ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే తిరిగి కరకరలాడుతూ ఉంటాయి.